Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. ఏపీ ఎంసెట్ కానీ టీఎస్ ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఐఐటి జేఈఈ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మీకు ఫార్ములాస్ అనేవి చాలా చాలా అవసరం. సో బేసిక్స్ ఫైన్గా ఉంటే ఖచ్చితంగా మీకు మీ ప్రిపరేషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఫస్ట్ ఫార్ములాస్ అనేవి మీరు ఒకసారి రివైజ్ చేయాలి. సో ఈ వీడియోలో మీకు రివిజన్ అనేది జరుగుతుంది, ఎందుకంటే ప్రతి ఫార్ములాని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్లో ఎలా అడుగుతారు, సో మీరు ఎలా అప్లై చేయాలి అండ్ గుర్తున్నాక కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను స్టూడెంట్స్. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. వీలుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ మనకి ఉంది, గ్రూప్ కూడా ఉంది డిస్కస్ చేసుకోవడానికి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా డౌట్స్ అడగాలనుకుంటే కూడా ఫాలో చేయండి అండ్ మెసేజ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం స్ట్రెయిట్ లైన్లో ఫస్ట్ చాప్టర్ చూద్దాము. సో స్ట్రెయిట్ లైన్ నుంచి క్వశ్చన్స్ ఎగ్జామ్కి ఎక్కువగా అడుగుతారు, సో మైండ్లో పెట్టుకోండి. సో ఫార్ములాస్ మంచిగా వస్తే ఖచ్చితంగా సమ్స్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఫార్ములా అనేది బ్యాక్ బోన్ లాంటిది. ఓకే, సో మనం ఫస్ట్ ఫార్ములా చూద్దాము. ఈజీ ఫార్ములాతో స్టార్ట్ చేద్దాము. డిస్టెన్స్ ఫార్ములా. క్వశ్చన్లోని మనకి 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటే స్ట్రెయిట్ లైన్లోని మనం ఏదైతే లోకస్లో మనకు తెలిసిన ఫార్ములా ఉంటుంది డిస్టెన్స్ ఫార్ములా, అదే ఫార్ములా మీరు వాడాలి. సో డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు √over x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y2 హోల్ స్క్వేర్ మనం ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా. ఎక్స్కి ఒక ఫార్ములా, వైకి ఒక ఫార్ములా ఉంటుంది. దీంట్లో ప్లస్ ఒకసారి వస్తుంది, మైనస్ ఒకసారి వస్తుంది. ఎప్పుడు ప్లస్ వేసుకోవాలి అంటే ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడేమో మైనస్ వేసుకోవాలి, ఇంటర్నల్గా ఉన్నప్పుడేమో ప్లస్ వేసుకోవాలి. సో మనకి ఎలా గుర్తుంటుంది అంటే ఇంట్లో వాళ్ళు మనకి ప్లస్, బయట వాళ్ళు మైనస్, అలా పెట్టుకోండి. ఎక్స్టర్నల్ అంటే బయట మైనస్, ఇంటర్నల్ అంటే ఇంట్లో ప్లస్. సో ఫార్ములా చూద్దామా. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఎక్స్1 బై ఎం ప్లస్ ఆర్ మైనస్ ఎన్, ఇది ఎక్స్. అదే వైది అనుకుంటే సో ఎం వై2 ప్లస్ ఆర్ మైనస్ ఎన్1 బై ఎం ప్లస్ ఆర్ మైనస్ ఎన్. సో ఇది సెక్షన్ ఫార్ములా. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రాయిడ్, ఇన్సెంటర్, ఎక్సెంటర్ ఫార్ములాస్ చూద్దాము. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ సెంట్రాయిడ్ చూద్దాము. మీకు సింపుల్గా క్వశ్చన్లోని 3 పాయింట్స్ ఇస్తాడు. x1, y1 అండ్ x2, y2 అండ్ x3, y3 అంటే 2, 4, 5, 4 లేకపోతే 2, 3 అని 3 పాయింట్స్ ఇస్తారు. ఆ 3 పాయింట్స్ ఇచ్చి ఎప్పుడైతే మీకు సెంట్రాయిడ్ కనుక్కోమంటారో అప్పుడు సింపుల్గా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 అండ్ y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అని మీరు ఫార్ములా వాడితే సింపుల్గా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్సెంటర్ అండ్ ఎక్సెంటర్ ఫార్ములాస్ చాలా చాలా సింపుల్. సో ఇన్సెంటర్ ఫార్ములా ఎలాగంటే ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c అండ్ ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. సో ఇది ఇన్సెంటర్. అదే ఎక్సెంటర్ ఉంటే సింపుల్గా మీకు పైన ఏం చెప్పాను, ఎక్స్టీరియర్ అంటే మైనస్ చెప్పాం కదా, ఇంటీరియర్ అంటే ప్లస్ అని చెప్పాం కదా. అదే విధంగా ఇక్కడ ఏ పక్కన మైనస్ పెట్టుకోండి పైన అండ్ కింద మైనస్, అండ్ వైలో కూడా చూడండి ఏ పక్కన మైనస్ కింద కూడా మైనస్ ఏ పక్కన. సో పెట్టుకుంటే ఇన్సెంటర్ ఫార్ములాకే మైనస్ పెట్టుకుంటే అది ఎక్సెంటర్ అయిపోయింది. సో సింపుల్గా ఇన్సెంటర్ ఫార్ములానే వేసుకోండి, ఏ పక్కన మైనస్ పెట్టుకోండి, అది ఎక్సెంటర్ ఫార్ములా, ఫినిష్. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది ఒక ఫార్ములా ఇది మళ్ళీ. సో ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు ఆఫ్ x1, x2, x3, y1, y2, y3 అండ్ 1, 1, 1 వేసుకుని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. సో నెక్స్ట్ స్లోప్ ఫార్ములా. మీకు నెక్స్ట్ స్లోప్ ఫార్ములా, నెక్స్ట్ కండిషన్ ఆఫ్ కొలినియారిటీ ఆఫ్ 3 పాయింట్స్. సో స్లోప్ ఫార్ములా ఎలాగంటే మీకు 2 పాయింట్స్ ఇస్తారు, 2, 4 అండ్ 4, 2 ఇచ్చినప్పుడు అవి మీకు అర్థం కావాలంటే x1, y1 అండ్ x2, y2 ఇలా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ అని ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే m ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2గా వేసుకోవాలి. సో లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ అని ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే ఈ ఫార్ములా వాడాలి. కండిషన్ ఆఫ్ కొలినియారిటీ ఆఫ్ 3 పాయింట్స్ అని ఇచ్చినప్పుడు సో ఇది మనకి ఈజీ ఫార్ములా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫార్ములా ఇది. సో ఇక్కడ ఏముంది,
x1 y1 1 and x2 y2 1 and x3 y3 1 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ హాఫ్ అని వేసుకునే అవసరం లేదు, జస్ట్ డెట్ వేసుకుని సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద టూ స్ట్రైట్ లైన్. సో యాంగిల్ బిట్వీన్ ద టూ స్ట్రైట్ లైన్ అని వచ్చినప్పుడు సింపుల్గా మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే tan theta ఈజ్ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. టూ లైన్స్ ఇచ్చి ప్యారలల్ కండిషన్ అయితే ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ అయితే ఎలా ఉంటుంది, డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. ప్యారలల్ అనుకో, ఇప్పుడు చూడండి టూ లైన్స్ పైన మీకు ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్స్ 0, ఇక్కడ 1 లేదు, సో అది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ చూడండి ax2 ప్లస్ by2 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలాగ ఉన్నప్పుడు ప్యారలల్ అయితే a1 బై a2 ఈక్వల్స్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1 బై c2 అని వేసుకోవచ్చు. అదే డిస్టెన్స్ కనుక్కోమంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్, అంటే టూ లైన్స్ మధ్యలో మీకు డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఆ లైన్స్ ప్యారలల్గా ఉంటే మీరు ఎలాంటి ఫార్ములా వాడాలి, మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఈ ఫార్ములా వాడి రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం ఈ సింపుల్ ఫార్ములా వాడచ్చు. ఓకే, నెక్స్ట్ పర్పెండిక్యులర్. ఇఫ్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఇలాంటి టూ లైన్స్కి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటి అంటే a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 ఈజ్ ఈక్వల్స్ 0 అని వేసుకోవచ్చు, లేదా సో a ఇంటూ a డాష్ ప్లస్ b ఇంటూ b డాష్ ఈక్వల్స్ 0. సో ఓకే, ఇది రెండు లైన్స్ మధ్యలో ఉండే కండిషన్స్ అండ్ ఫార్ములాస్. సో టూ లైన్స్ కాదు, ఇప్పుడు ఒక పాయింట్ తీసుకోండి, ఒక లైన్ తీసుకోండి, అలా ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫార్ములాస్ వాడాలి చూద్దామా. సో ఏ పాయింట్ అండ్ లైన్ ఇలా ఉన్నప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ లైన్, ఇందాక డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ కనుక్కున్నాం కదా, అలా కాదు, డిస్టెన్స్ బిట్వీన్ ఒక పాయింట్ ఒక లైన్ అలా ఉన్నప్పుడు సో మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఈ ఫార్ములా వాడి ఒక పాయింట్కి ఒక లైన్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ పాయింట్ ఏ లైన్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ పాయింట్ అబౌట్ ఏ లైన్ కోసం x minus x1 by a equals to y minus y1 by b equals to minus 2 ax1 plus by1 plus c by a square plus b square. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ పాయింట్. ఇదే ఫార్ములా వాడుకోండి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్కి, కాకపోతే -2 తీసేసేయండి. ఇక్కడ చూడండి, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ లైన్ ఈజ్ ఏ సేమ్ x minus 1 x minus x1 by a equals to y minus y1 by b equals to minus ax1 plus by1 plus c by a square plus b square. సో ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. సో నెక్స్ట్ మనము పైన చూసిన ఏంటి పాయింట్కి లైన్, అంతకుముందు చూసిన ఏంటి రెండు లైన్స్ మధ్యలో. ఇప్పుడు టూ లైన్స్ మధ్యలో ఉండే యాంగిల్స్, సో బైసెక్టర్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ టూ లైన్స్ అన్నప్పుడు ఏంటి, సో ఒక లైన్ ఈక్వల్స్ టు ఇంకొక లైన్ తీసుకుంటున్నాడు. సో ax ప్లస్ by ప్లస్ c బై అండర్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్. సో ఇది ఫస్ట్ లైన్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ లైన్. సో అది a డాష్ అనుకోవచ్చు, లేకపోతే a2 కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ a ఇమాజినరీ కూడా అనుకోవచ్చు. a డాష్ x ప్లస్ b డాష్ y ప్లస్ c డాష్ బై అండర్ రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అంటే a డాష్ స్క్వేర్ ప్లస్ b డాష్ స్క్వేర్. సో ఇది బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఆఫ్ కాన్కరెన్సీ. సో ఇక్కడ ఏంటి అంటే మనకి 3 లైన్స్ ఇస్తారు, ఆ 3 లైన్స్ యొక్క కాన్కరెన్సీయా కాదా కనుక్కోవాలి. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే a1 a2 a3 b1 b2 b3 అండ్ c1 c2 c3. సో ఇలా వేసుకుని ఇది ఒక మ్యాట్రిసెస్ మోడ్ ఇది. సో దీంట్లో వేసుకుని మనం సింపుల్గా డెట్ అప్లై చేస్తే, ఏదైతే మ్యాట్రిసెస్లోని మనకి 3x3 మ్యాట్రిసెస్ డెట్ అప్లై చేస్తాం కదా, అలానే దీన్ని డెట్ అప్లై చేయండి, కండిషన్ ఆఫ్ కాన్కరెన్సెస్ మీకు వచ్చేస్తుంది. సో ఆల్రెడీ నేను సమ్స్ చేశాను. సో ఈ సమ్ బేస్డ్ మీద మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. సో కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ స్ట్రెయిట్ లైన్లో చేశాను. ఓకే, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ త్రూ ఆరిజిన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్స్ 0 ఉన్నప్పుడు ఇఫ్ theta is acute angle between the straight lines, pair of straight lines, then theta equals to so mod of and 2 under root over h square minus ab by a plus b. ఓకే, సో ఏంటిది mod of 2 under root over h square minus ab
by a plus b. సో ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ త్రూ ఆరిజిన్. ఓకే, నెక్స్ట్ చూద్దామా. ఇంటర్సెప్ట్ మేడ్ బై సర్కిల్. సో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇది x² + y² + 2gx + 2fy + c = 0 ఉంది. సో మీకు ఒక జనరల్ ఈక్వేషన్ ఇలాంటి ఈక్వేషన్ ఇస్తాడు. సో అలా ఇచ్చి మీకు ఏమంటాడంటే ఇంటర్సెప్ట్ కనుక్కోమంటాడు. ఎలాంటిది x యాక్సిస్ బేస్డ్ కనుక్కోమంటాడు అండ్ y యాక్సిస్. సో x యాక్సిస్ అనుకుందాం, అప్పుడు ఫార్ములా ఏంటంటే 2 × g² - c ఆన్ x యాక్సిస్ బేస్ అయితే. అదే y యాక్సిస్ బేస్ అయితే 2 × f² - c. ఓకే, సో x అయితేనేమో g², y అయితేనేమో f². సో ఇలా ఇంటర్సెప్ట్ మేడ్ బై సర్కిల్ అని వచ్చినప్పుడు మీరు ఈ ఫార్ములా వాడాలి. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈ బేస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది అండ్ స్లోప్ మీద, పాయింట్ మీద, పారామెట్రిక్ ఫార్మ్స్ మీద. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్ కింద పారామెట్రిక్ ఫార్మ్. సో సర్కిల్స్లో నుంచి క్వశ్చన్స్ వస్తే కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఫార్ములాస్ అనేవి మీకు తెలియాలి. ఓకే, పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో ఇలాగ ఉన్నప్పుడు x = h + r cos θ అండ్ y = k + r sin θ. సో ఇది పారామెట్రిక్ ఈక్వేషన్ బేస్డ్ ఫార్ములా. ఏంటి, x = h + r cos θ అండ్ y = k + r sin θ. నెక్స్ట్ టాంజెంట్. స్లోప్ ఫామ్ ఉంటుంది అండ్ పాయింట్ ఫామ్ ఉంటుంది, పారామెట్రిక్ ఫామ్ ఉంటుంది. టాంజెంట్లో 3 ఫామ్స్ ఉంటాయి. ఒకటి స్లోప్ ఫామ్, ఇంకోటి పాయింట్ ఫామ్, ఇంకోటి పారామెట్రిక్ ఫామ్. స్లోప్ ఫామ్ అనేది y = mx ± c అని వేసుకోవచ్చు, లేదా y = mx ± a √1 + m² వేసుకోవచ్చు. అండ్ పాయింట్ ఫామ్ వచ్చేసి x × x1 + y × y1 = a². ఏంటి, x × x1 + y × y1 = a² అనేది పాయింట్ ఫామ్. అండ్ నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్ ఏంటి, x × cos α + y × sin α = a. ఏంటిది పారామెట్రిక్ ఫామ్. ఏంటి, x × cos α అండ్ y × sin α = a పారామెట్రిక్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్. సో పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఉన్నప్పుడు మీరు s × s1 = టాంజెంట్ అనేది మనకి ఫార్ములా. ఓకే, అండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటంటే సింపుల్గా s1కి అండ్ రూట్ చేస్తే మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్ మనకు వచ్చేస్తుంది. ఏంటి, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి, అండ్ √s1. డైరెక్టర్ సర్కిల్స్. సో డైరెక్టర్ సర్కిల్స్ అనేది మనకి ఇలా ఏదైనా క్వశ్చన్లో మనకి సర్కిల్స్లోని ఫైండింగ్ డైరెక్టర్ సర్కిల్స్ అని వచ్చినప్పుడు ఫార్ములా వచ్చేసి x² + y² = 2a². ఏంటి, x² + y² = 2a². నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్లో మొత్తం 4 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి లెంత్ కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ కార్డ్ కనుక్కోవాలి, ఇంకోటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి, అండ్ ఇంకోటి టాంజెన్స్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ టాంజెన్స్ కనుక్కోవాలి, అండ్ ఇంకొకటి సర్కిల్ సర్కంబరింగ్ కనుక్కోవాలి. సో మనం ఈ ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ద లెంత్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ = 2 × RL /r² + l². సో ఇది లెంత్ ఆఫ్ కార్డ్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై పేర్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ ఇస్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ = r × l³ /r² + l². కింద డినామినేటర్ మాత్రం రూట్ తీసేసేయండి, లెంత్ ఆఫ్ కార్డ్ది అదే డినామినేటర్ వస్తుంది ఇక్కడ. సో టాంజెంట్స్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ x1 y1 అప్పుడు మనకి 2RL / l² - r². ఏంటి, 2RL / l² - r². అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ సర్కమ్స్క్రైబింగ్ T1 T2 ఈజ్ x - x1 × x + g + y - y1 × y + f = 0. సో ఇది మనకి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ వచ్చేసి ద కండిషన్ ఆఫ్ ఆర్థోగనాలిటీ ఆఫ్ 2 సర్కిల్స్. సో దీని ఫార్ములా వచ్చేసి 2g1 g2 + 2f1 f2 = c1 + c2. చాలా ఫెమిలియర్. ఆర్థోగనాలిటీ కనుక్కోమని 2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి, 2g1 g2 + 2f1 f2 = c1 + c2. నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ బేస్డ్ ఫార్ములా ఇది. సో s1 - s2 = therefore 2g1 - g2 × x + 2f1 - f2 × y + c1 - c2 = 0. సో రాడికల్ యాక్సిస్ కనుక్కోమని మనకి చాలాసార్లు అడుగుతాడు. సో ఇది ఫార్ములా. ఇది 2 టైప్స్ వాడుకోవచ్చు. సింపుల్గా s1 - s2 కూడా వేసుకోవచ్చు, లేదా
ఇలాంటి ఫార్ములా ఏంటి 2 ఇంటూ g1 మైనస్ g2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 f1 మైనస్ f2 ఇంటూ వై ప్లస్ c1 మైనస్ c2 కూడా మనం వేసుకుని చేసుకోవచ్చు. 2 ఈక్వేషన్స్ని మనకు వచ్చిన వాల్యూస్ని సాల్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీస్ ఆఫ్ సర్కిల్స్, అంటే ఫ్యామిలీస్ ఆఫ్ సర్కిల్స్ కనుక్కోమని ఒకసారి అడుగుతాడు, లేకపోతే కండిషన్స్ కూడా అడుగుతాడు. సో కండిషన్ వచ్చేసి మనకి s1 ప్లస్ ks2 ఈక్వల్స్ టు 0 అండ్ నెక్స్ట్ s ప్లస్ kl ఈక్వల్స్ టు 0. సో ఇది ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్. సో ఇక్కడతో మనకి సర్కిల్ చాప్టర్ ఫినిష్. నెక్స్ట్ పారాబోలా. సో నేను ఆల్రెడీ పారాబోలా బేస్ మీద నేను ట్రిక్స్ చెప్పాను స్టూడెంట్స్, అది కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఖచ్చితంగా పారాబోలా ట్రిక్స్ చూడాలంటే చూడండి, ఇక్కడ మేము ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ చూద్దామా, ద ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ పారాబోలా. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ పారాబోలా కోసం మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ స్టాండర్డ్స్. సో y ఈజ్ ఈక్వల్స్ టు 4ax ఉన్నప్పుడు y స్క్వేర్ ఈక్వల్స్ టు, సో పారాబోలా ఫస్ట్ ఫార్మ్ చూద్దామా. సో ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax. సో y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు వర్టెక్స్ వచ్చేసి 0,0 ఉంటుంది అండ్ ఫోకస్ వచ్చేసి a,0 ఉంటుంది అండ్ డైరెక్టర్స్ వచ్చేసి ax ప్లస్ a ఉంటుంది. ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్ ఇవన్నీ. ఏంటి, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ax ఉన్నప్పుడు వర్టెక్స్ 0,0 ఉంటుంది, ఫోకస్ వచ్చేసి a,0 ఉంటుంది అండ్ డైరెక్టర్స్ వచ్చేసి x ప్లస్ a ఉంటుంది. అండ్ యాక్సిస్ ఈజ్, ఇక్కడ యాక్సిస్ ఏది ఉంటుంది అంటే ఏదైతే స్క్వేర్ అంటామో y స్క్వేర్ కాబట్టి y ఈక్వల్స్ 0, అదే x స్క్వేర్ అంటే x ఈక్వల్స్ 0 ఉంటుంది. దాట్స్ ఇట్. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వచ్చేసి 4a. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ది, సో ఇదేమో లెంత్. నెక్స్ట్ ఎండ్కి ఫార్మ్స్ ఎలా ఉంటుంది అంటే l a, 2a ఆర్ a, -2a ఉంటుంది. పారాబోలాలోని పారామెట్రిక్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. సో x ఈక్వల్స్ టు at స్క్వేర్, అదే y కోసం మాట్లాడితే y ఈక్వల్స్ టు 2at. ఏంటి, పారామెట్రిక్ ఫార్మ్ ఎలా ఉంటుంది, x ఈక్వల్స్ టు at స్క్వేర్, అదే y కోసం మాట్లాడితే y ఈక్వల్స్ టు 2at. టాంజెన్స్ ఆఫ్ పారాబోలా. సో టాంజెన్స్ ఆఫ్ పారాబోలా కోసం మాట్లాడితే సేమ్ సర్కిల్స్లోనే ఉంటుంది. టాంజెన్స్ ఆఫ్ పారాబోలా, టాంజెన్స్ ఆఫ్ సర్కిల్స్ ఎలా ఉందో టాంజెన్స్ ఆఫ్ పారాబోలా కూడా సేమ్ అలానే ఉంటుంది. సేమ్ స్లోప్ ఫామ్, పారామెట్రిక్ ఫామ్, పాయింట్ ఫామ్. అక్కడ కూడా మనకి స్లోప్ ఫామ్ ఉంది, పారామెట్రిక్ ఫామ్ ఉంది, పాయింట్ ఫామ్ ఉంది. స్లోప్ ఫామ్ కోసం మాట్లాడితే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ a/m. అదే పారామెట్రిక్ ఫామ్ కోసం మాట్లాడితేనేమో ty ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ at స్క్వేర్ అండ్ పాయింట్ ఫామ్ వచ్చేసి t ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే టాంజెంట్ ఈక్వల్స్ టు 0. అదే నార్మల్ ఫామ్ కోసం మాట్లాడితే సేమ్ ఇదే y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x ఫామ్ కోసం మాట్లాడితే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ y1/2a ఇంటూ x మైనస్ x1. ఏంటి, y మైనస్ y1 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ y1/2a ఇంటూ x మైనస్ x1 ఎట్ x1, y1. సో ఇంకోటి ఏంటంటే ఇంకో ఫార్ములా y ఈజ్ ఈక్వల్స్ టు mx మైనస్ 2am మైనస్ m క్యూబ్ ఎట్ ma స్క్వేర్, మైనస్ 2am. అండ్ ఇంకొక ఫామ్ మాట్లాడుతున్నాము y మైనస్ tx ఈక్వల్స్ టు 2at ప్లస్ at క్యూబ్ ఎట్ at స్క్వేర్, at స్క్వేర్, 2at. ఓకే, సో ఇవి ఫార్ములాస్. సో ఇక్కడితో మీకు పారాబోలా ఫార్ములా సింపుల్గా చూపించాను. నెక్స్ట్ చాప్టర్ ఎలిప్స్. సో ఎలిప్స్లో స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే మనకి పారాబోలా స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ax. సో చూద్దాం ఒకసారి, ఇది చూడండి, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ax, ఇది స్టాండర్డ్ ఫామ్. అదే మనకి ఎలిప్స్ వచ్చేసి x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో ఇది ఎలిప్స్ ఒక స్టాండర్డ్ ఫామ్. ఓకే, సో దీంట్లో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ a అనేది గ్రేటర్గా ఉందంటున్నాడు. సో వెరీ a ఈజ్ ఏ గ్రేటర్ దాన్ b. అప్పుడు ఇలా ఉన్నప్పుడు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ e స్క్వేర్ అనేది ఫార్ములా. ఏంటి, స్టాండర్డ్ ఫామ్ ఇలా ఉన్నప్పుడు a ఈజ్ గ్రేటర్ ఉంటుంది, b ఈజ్ గ్రేటర్ ఉంటుంది. సో ఇక మనం a ఈజ్ గ్రేటర్ కోసం మాట్లాడుతున్నాం. a ఈజ్ గ్రేటర్ ఉన్నప్పుడు b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ e స్క్వేర్. సో ఈ అనేది ఎసెంట్రిసిటీగా మాట్లాడుకోవచ్చు మనం కూడా. నెక్స్ట్ చూద్దామా, ఎసెంట్రిసిటీ e ఈక్వల్స్ టు అండర్ రూట్ ఓవర్ 1 మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్. ఏంటి, ఎసెంట్రిసిటీ e ఈక్వల్స్ టు అండర్ రూట్ ఓవర్ 1 మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్.
సో ఇది ఎసెంట్రిసిటీ. అండ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. సో ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. అండ్ ఫోర్స్ వచ్చేసి ఎస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0, ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. అండ్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇన్ ది 2a. ఎందుకు అంటే మేజర్ యాక్సిస్ 2a ఎందుకు మాట్లాడామంటే ఇక్కడ వేర్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి, అంటే ఏ పెద్దదన్నాం కాబట్టి మేజర్ యాక్సిస్ 2a. మైనర్ యాక్సిస్ ఇప్పుడు బి చిన్నది కాబట్టి మైనర్ యాక్సిస్ 2b అన్నట్టు. అదే వర్టెక్స్ కోసం మాట్లాడుతున్నామో ఏ ఇమాజినరీ వచ్చేసేమో ఒక సైడ్ మైనస్ ఏ కామా 0, ఇంకొక సైడ్ ఏ ఈక్వల్స్ టు ఏ కామా 0. సో ఇది ఒక ఎండ్ ఏమో మైనస్ ఏ కామా 0, ఇంకొక ఎండ్ ఏమో ఏ కామా 0. సో ఇది లాటస్ వచ్చేసేమో సో 2b² బై ఏ ఈక్వల్స్ టు 2a ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఏంటి లాటస్ వచ్చేసి ఏంటి 2b² బై ఏ ఈక్వల్స్ టు 2a ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. నెక్స్ట్ యాక్సిలరీ సర్కిల్ వచ్చేసి x² ప్లస్ y² ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. అది యాక్సిలరీ సర్కిల్. ఏంటి x² ప్లస్ y² ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్ వచ్చేసి సేమ్ సర్కిల్స్ ఎలా ఉంది అలానే. సో x ఈక్వల్స్ టు ఏ కాస్ థీటా అండ్ y ఈక్వల్స్ టు బి సైన్ థీటా. ఇది పారామెట్రిక్ రిప్రజెంటేషన్. పొజిషన్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ అనే ఎలిప్స్. సో ఇలాగ ఉన్నప్పుడు అంటే పొజిషన్ కోసం మాట్లాడుతున్నాడు. సో ద పాయింట్ పి ఎక్స్ కామా వై లైస్ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ ఆన్ ద ఎలిప్స్. ఇది కండిషన్ చాలా కేర్ఫుల్ గమనించండి. ఒకటి అవుట్ సైడ్ చెప్తున్నాడు, ఒకటి ఇన్సైడ్ చెప్తున్నాడు, ఒకటి ఆన్ ద ఎలిప్స్. ఇలాగ ఉన్నప్పుడు x1² బై ఏ స్క్వేర్ ప్లస్ y1² బై బి స్క్వేర్ మైనస్ 1 ఉన్న ఈ కండిషను. సో కింద కన్ఫ్యూజన్ అవ్వకండి. అవుట్ సైడ్ అయితే గ్రేటర్, సో దీని అర్థం ఏంటంటే గ్రేటరు, అండ్ ఇన్సైడ్ అయితే లెస్సరు, లేదనుకో ఆన్ అనుకుందాం ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ చూసారా, ఈ ఈక్వేషన్ అవుట్ సైడ్ అయితేనేమో గ్రేటరు, సో ఇన్సైడ్ అయితే లెస్సరు, సో ఆన్ ద ఎలిప్స్ అయితే ఈక్వల్స్ టు 0 అని చెప్తున్నారు. సో ఇది పొజిషన్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్. ఫిఫ్త్ ఫామ్లో చూస్తే లైన్ అండ్ ఎలిప్స్ కోసం, అంటే ఒక లైన్ ఒక ఎలిప్స్ కోసం ఉన్న కండిషన్స్ మనం ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక లైన్ అనేది ఎలిప్స్కి మీట్ అయింది అంటే లైన్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c మీట్స్ ఎలిప్స్. సో ఇలా ఉన్నప్పుడు మనకి 3 కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ 2 పాయింట్స్ రియల్ ఉండొచ్చు, లేకపోతే ఆ 2 పాయింట్స్ ఏమైనా ఆ 2 పాయింట్స్ రియల్ ఉండొచ్చు, లేకపోతే కోయిన్సిడెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇమాజినరీ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మన కండిషన్ ఎలా ఉంటుంది అంటే c² ఈక్వల్స్ టు, సో ఒకవేళ రియల్ అనుకుందాం, సో మనకేంటి లెస్ అన్నట్టు, రియల్ అయితే లెస్, ఓకే. కోయిన్సిడెన్స్ అయింది అనుకుందాం, అప్పుడు ఈక్వల్ తీసుకోవాలి, ఓకే. అదే ఇమాజినరీ అనుకుందాం, అప్పుడు గ్రేటర్ తీసుకోవాలి. సో c² ఈజ్, సో రియల్ అయితే లెస్సర్, కోయిన్సిడెన్స్ అయితే ఈక్వల్, ఇమాజినరీ అయితే గ్రేటర్. a² ఇంటూ m² ప్లస్ b². c ఈక్వల్స్ టు a² m² ప్లస్ b². లేకపోతే c ఈజ్ గ్రేటర్ దాన్ a² m² ప్లస్ b². సో a² ఇంటూ m² ప్లస్ b². సో ఇది లైన్కి ఎలిప్స్కున్న కండిషన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ యొక్క మీకు పాయింట్స్ అర్థమవుతే మీకు ఎంసెట్లో ఈజీగా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ ఎంసెట్ అనే కాదు, ఐఐటి జేఈఈ కూడా ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఓకే. సో మీకు అర్థం అనుకుంటున్నాను. ఎలిప్స్కి లైన్కి మధ్యలో ఉండే రియల్, కోఇన్సిడెంట్, ఇమాజినరీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాంజెంట్ కోసం. టాంజెంట్లో మీకు అగైన్ స్లో ఫామ్ ఉంటుంది, పాయింట్ ఫామ్ ఉంటుంది, పారామెట్రిక్ ఫామ్ ఉంటుంది. సో స్లో ఫామ్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ అండ్ √a² ఇంటూ m² ప్లస్ b². ఏంటి స్లో ఫామ్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ అండ్ √a² ఇంటూ m² ప్లస్ b². అదే పాయింట్ ఫామ్ వచ్చేసి x ఇంటూ x1 బై a² ప్లస్ y ఇంటూ y1 బై b² ఈజ్ ఈక్వల్స్ టు 1. అదే పారామెట్రిక్ ఫామ్ వచ్చేసి x కాస్ థీటా బై a ప్లస్ y సైన్ థీటా బై b ఈక్వల్స్ టు 1. అంటే పారామెట్రిక్ ఫామ్ వచ్చేసి ఏంటి x ఇంటూ కాస్ థీటా బై a ప్లస్ y సైన్ థీటా బై b ఈక్వల్స్ టు 1. సో ఇది టాంజెంట్ ఫామ్. ఇప్పుడు నార్మల్ ఫార్మ్స్ కోసం మాట్లాడదాం. సో a² ఇంటూ x బై x1 మైనస్ b² ఇంటూ y బై y1 ఈజ్ ఈక్వల్స్ టు a² మైనస్ b², ఓకే. అండ్ ఇంకో ఫార్ములా వచ్చేసి ax ఇంటూ sec థీటా మైనస్ by ఇంటూ cosec థీటా ఈజ్ ఈక్వల్స్ టు సో a² మైనస్ b². అండ్ ఇంకొకటి y ఈజ్ ఈక్వల్స్ టు mx
minus, so a square minus b square into m by under root over a square plus b square into m square. సో ఇది నార్మల్స్. నెక్స్ట్ డైరెక్ట్ సర్కిల్స్. సో డైరెక్ట్ సర్కిల్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏంటి? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ హైపర్బోలా చూసుకుంటే మనకి హైపర్బోలా స్టాండర్డ్ ఫామ్ సింపుల్గా ఏంటంటే మనకి ఎలిప్స్లో ప్లస్ వచ్చింది, మనకి స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి మధ్యలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఈ ప్లస్ ఫామ్ మొదలు మనం మైనస్ పెట్టుకుంటే అదేకి హైపర్బోలా అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో వేర్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. ఏంటి? బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ 4c. సో 4cలో మనకి ఎస్ అనే వాల్యూకి ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈ కామా 0. ఏంటి? ఏ ఇంటూ ఈ కామా 0. ఈ అంటే ఎస్ ఇంటూ సి అని చెప్పాను కదా మీకు. నెక్స్ట్ డైరెక్ట్ రేస్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. సో డైరెక్ట్ రేస్ ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. అదే వర్టెక్స్ వచ్చేసి మనకి ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. 4c వచ్చేసి ఏ ఇంటూ ఈ కామా 0. సో వర్టెక్స్ వచ్చేసి ఏ కామా 0. ఓకే. సో లేటెస్ వచ్చేసి ఎల్ ఈక్వల్స్ టు 2b స్క్వేర్ బై ఏ లేదా 2a ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. ఏంటి? 2b స్క్వేర్ బై ఏ లేదా 2a ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. ఓకే. అదే కంజుగేట్ హైపర్బోలా అంటే, సో కంజుగేట్ హైపర్బోలా ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అండ్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సింపుల్గా మీకు అర్థం కావాలంటే ఒకటేమో వైకి మైనస్ ఉంటుంది, ఒకటేమో ఎక్స్కి మైనస్ ఉంటుంది. సో అవి కంజుగేట్ హైపర్బోలాస్ అంటాం. సో కంజుగేట్ ఏవి? ఒక ఈక్వేషన్ ఏమో వైలో మైనస్ ఉంటుంది, ఒక ఈక్వేషన్ ఏమో ఎక్స్లో మైనస్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు రెండు ఈక్వేషన్స్ని మనం కంజుగేట్ హైపర్బోలాస్ ఆఫ్ ఈచ్ అంటాం. నెక్స్ట్ యాక్సిలరీ సర్కిల్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సెక్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు బి టాన్ థీటా. సో ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సెక్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు బి టాన్ థీటా. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దామా. సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు, అక్కడ మీకు ఎలిప్స్ చెప్పాను, ఇప్పుడు మీకు హైపర్బోలా చెప్తున్నాను. సో ఉన్న ఈక్వేషన్ ఈ కండిషన్ చూసారా. సో S1 కోసం మాట్లాడుతున్నాడు. x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ కండిషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మనకి ఫస్ట్ ఒకటి గ్రేటర్ ఇచ్చాడు అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ లెస్సర్. సో గ్రేటర్ ఎప్పుడు ఇచ్చాడు? అది ఇన్సైడ్ ఉన్నప్పుడు గ్రేటర్. ఓకే. యాజ్ ద పాయింట్ అకార్డింగ్ యాజ్ ద పాయింట్ లైస్ ఇన్సైడ్ అన్నప్పుడేమో గ్రేటరు, దాని మీద ఆన్ ఉన్నప్పుడేమో ఈక్వల్స్ టు, అవుట్ సైడ్ అనుకో లెస్సర్. సో ఉన్న ఈక్వేషన్ హైపర్బోలా ఏదైనా ఈక్వేషన్ ఉంది. సో ఆ కండిషన్ మీకు అర్థం కావాలంటే ఎప్పుడైనా గ్రేటర్ ఉంటేనేమో ఇన్సైడ్ ఉన్నట్టు. సో ఆన్ ద హైపర్బోలా ఉందనుకుందాం, అప్పుడు ఈక్వల్స్ తీసుకోవాలి. అది కర్వ్ బయట సైడ్ ఉంటేనేమో లెస్ దెన్ తీసుకోవాలి. ఇది పొజిషన్ కోసం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సో టాంజెంట్స్ కోసం మాట్లాడితే సేమ్ సర్కిల్స్ ఎలా మాట్లాడాము మనం, అండ్ పారాబోలా ఎలా మాట్లాడామో, ఎలిప్స్ ఎలా మాట్లాడామో సేమ్ దీంట్లో కూడా హైపర్బోలా కూడా అంతే. సో స్లోప్స్ ఫామ్ ఉంటుంది అండ్ పాయింట్ ఫామ్ ఉంటుంది, పారామెట్రిక్ ఫామ్ ఉంటుంది. స్లోప్ ఫామ్ వచ్చేసి y ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో ఇది స్లోప్ ఫామ్. అండ్ పాయింట్ ఫామ్ వచ్చేసి x ఇంటూ x1 బై ఏ స్క్వేర్ మైనస్ y ఇంటూ y1 బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఇది పాయింట్ ఫామ్. అండ్ పారామెట్రిక్ ఫామ్ వచ్చేసి x ఇంటూ సెక్ థీటా బై ఏ మైనస్ y ఇంటూ టాన్ థీటా బై బీ ఈక్వల్స్ టు 1. సో ఇది పారామెట్రిక్ ఫామ్. ఓకే. సో నెక్స్ట్ నార్మల్ ఫామ్స్ కోసం మాట్లాడదాం. సో నార్మల్ ఫామ్స్ మళ్ళీ మీకు 3 ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి ఒకటి ఎక్స్ కామా వై ఉంటే ఒకటి, అండ్ సెక్ ఏ సెక్ థీటా అండ్ బీ టాన్ థీటా ఉంటే ఒకటి, అండ్ ఇంకోటి ఈక్వేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ స్లోప్స్ ఎం అలా ఉంటే ఇదొక ఫామ్, అంటే ఎంఆర్ వై ఉంటే ఇలా. సో ఫస్ట్ వచ్చేసి మనం అట్ పాయింట్ చూద్దాము. ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై x1
plus b square into y by b1 equals to a square plus b square equals to a square into e square. సో ఇది ఫార్ములా. సో అది ఎక్స్ కామా వై కాకుండా ఏ సెక్తిటా అండ్ బి టాంథిటా ఉంటే మాత్రంకి ఏఎక్స్ బై సెక్తిటా ప్లస్ బీవై బై టాంథిటా ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ స్లోప్ ఎం or y equals to mx plus or minus a square plus b square into m by under root over a square minus b square into m square into mx plus or minus a square plus b square into m by under root over a square minus b square into m square. So ఇది నార్మల్ ఫార్మ్స్. నెక్స్ట్ అసిమ్ప్టోటిస్. సో ఇది ఏంటి అంటే సింపుల్గా ఒకటేమో ప్లస్ ఫామ్ ఉంటుంది, ఒకటి మైనస్ ఫామ్ ఉంటుంది. అదే పేర్లు అనుకుందాము స్క్వేర్ ఫామ్స్ వేసుకుని మైనస్ వేసుకుంటే సరిపోతుంది. సో ఒకటేమో ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇంకొకటి ఏమో ఎక్స్ బై ఏ మైనస్ వై బై బి ఈజ్ ఈక్వల్స్ 0. ఈ రెండు మనం మల్టిపుల్ చేసుకున్నాం అనుకుందాం, అప్పుడు అది పేర్ ఆఫ్ అవుతుంది. పేర్ ఆఫ్ అసిమ్ప్టోటిస్ ఏమవుతుంది అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ రెక్టాంగులర్ ఆర్ ఈక్వలేటర్ హైపర్బోలా వచ్చేసి మనకి ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. సో ఇలాగ ఉన్నప్పుడు ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అన్నప్పుడు మనకి ఎసెంట్రిసిటీ వచ్చేసి √2 ఉంటుంది. అదే వర్టెక్స్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ సి కామా ప్లస్ ఆర్ మైనస్ సి. అది 4c వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ √2 ఇంటూ సి ప్లస్ ఆర్ మైనస్ √2 ఇంటూ సి. అదే డైరెక్టర్స్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 ఇంటూ సి. అండ్ లేటర్ వచ్చేసి ఎల్ ఈక్వల్స్ టు 2 ఇంటూ √2 ఇంటూ సి. సో వేర్ టీఏ ఈజ్ ఈక్వల్స్ టు టీఏ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ. టీఏ అంటే ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అండ్ కంజుగేట్ యాక్సిస్ ఇవి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏముంటాయంటే ఎక్స్ ఈక్వల్స్ టు సిటీ అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి బై టీ. సో వేర్ టీ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. సో ఇది పారామెట్రిక్ ఈక్వేషన్, ఎక్స్ ఈక్వల్స్ టు సిటీ అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి బై టీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఎ పి x1 కామా y1 ఈజ్ సో ఎక్స్ బై x1 ప్లస్ y బై y1 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే. అండ్ ఎట్ పి టీ అన్నప్పుడు మనకి ఎక్స్ బై టీ వస్తుంది ప్లస్ టీ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 2c వస్తుంది. సో ఇక్కడేమో మనకి పి పాయింట్ ఇచ్చాడు. సో పి పాయింట్ x1 కామా y1 ఉన్నప్పుడు సో ఎక్స్ బై x1 ప్లస్ వై బై y1 ఈజ్ ఈక్వల్స్ టు 2. అదే పీటీ అంటే పాయింట్ టీ ఉన్నప్పుడు మనకి ఎక్స్ బై టీ ప్లస్ టీ ఇంటూ వై ఈక్వల్స్ టు 2c. నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ పీటీ ఈజ్ సో ఎక్స్ టీ క్యూబ్ మైనస్ వైటీ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 1. అండ్ కార్డ్ గివెన్ ద మిడిల్ పాయింట్ యాజ్ హెచ్ కామా కే ఉన్నప్పుడు కేఎక్స్ ప్లస్ హెచ్వై ఈజ్ ఈక్వల్స్ టు 2hk. సో ఏంటిది కేఎక్స్ ప్లస్ హెచ్వై ఈక్వల్స్ టు 2hk. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఈ యొక్క వీడియో వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ అండ్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఈ 5 చాప్టర్స్ కవర్ చేసాము. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఫార్ములాస్ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే చూస్తున్నారో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. Thank you for watching this video. Bye.